ఆ, మా ప్రొడ్యూసర్ సార్ మాట్లాడతారంట. సార్ సర్దుకుంది తర్వాత మాట్లాడండి. హాయ్ అండి, నా పేరు గోవిందరాజు. మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమాని తీశాను. అందులో మన అంబిక మెయిన్ రోల్ తల్లిగా కూతురుగా కూడా ఈవిడ నటిస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. అన్ని నేనే. హలో గైస్, నేను ఈరోజు ఒక వియర్డ్ థింగ్ చేయబోతున్నాను అనమాట. ట్రైన్లో మేకప్ వేసుకోబోతున్నాను అందరి ముందు. వైజాగ్ వెళ్తున్నాను అనమాట. సో ఖాళీగా ఉండడం ఎందుకని, అంటే ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే ఎందుకు ఎక్కువసేపు స్టే ఉంటుంది స్కిన్ మీద అని చెప్పేసి ట్రైన్లో వైజాగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వాళ్ళ చూపులు ఎలా ఉంటాయో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. చలో, ఇంకా ట్రైన్ రావడానికి అరగంట టైం ఉంది. నేను త్వరగా వస్తాను అనమాట. మొన్న లేట్గా లాస్ట్ టైం వైజాగ్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా లేట్గా వచ్చాను అనమాట. అంటే జస్ట్ నేను ఇలాగ ట్రైన్ ఎక్కి కూర్చున్నాను, 5 minutesలో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఎప్పుడు అంత కంగారుగా వెళ్ళి ఎక్కలేదు. మొన్న లాస్ట్ టైం మాత్రం అలానే చేశాను అనమాట. అంటే కుదరలేదు, ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసేస్తున్నాను కానీ నేను కొత్త వలస దగ్గర తుమ్కాపల్లి దగ్గర నుండి వైజాగ్ రావాలన్నమాట. లిటరలీ ఎంత స్పీడ్గా వచ్చినా సరే కార్లో కదా, అందులోనే వైజాగ్ అంటేనే ట్రాఫిక్ జామ్స్. లైక్ వైజాగ్ వరకు వచ్చేసాము. వైజాగ్ ఎంటర్ అయిన దగ్గర నుండి రైల్వే స్టేషన్ వరకు ½ పట్టింది. ½ పైనే పట్టింది యాక్చువల్లీ. చాలా లేట్ అయిపోయింది అనమాట. అసలు ట్రైన్ అందుకుంటానని నేను అనుకోలేదు. సరే, ఈ సోదంటే ఎందుకని స్టార్ట్ చేస్తాను. ట్రైన్ ఎక్కిన తర్వాత అఫ్కోర్స్ నార్మల్ జనరల్ బోగీ కాదు, జనరల్ బోగీలోని రిజర్వేషన్ దొరకలేదు. సో ఏసీ చైర్ కార్ పర్లేదు. అది అంత వియర్గా ఏం చూడండి నేను అనుకుంటున్నాను. చూద్దాం. కార్లో కూర్చున్నట్టుంది. ఫస్ట్ టైం డబుల్ ఈరోజు మాత్రమే ఉంది. ఇది వీక్లీ వన్స్ ఉంటుంది వైజాగ్కి. కాంబినేషన్ నాకు సరిగ్గా కనిపించలేదు. చెప్తా ట్రైన్ దిగిన తర్వాత చెప్తా. వన్ అండ్ హాఫ్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. అంటే సార్కి సడన్గా డ్యూటీ చేంజ్ అయిందంట. తెల్లవారుజామునే ఎర్లీ మార్నింగ్ తెలిసిందంట పాపం. యాక్చువల్గా సార్కి ఆఫ్టర్నూన్ డ్యూటీ అని చెప్పి మార్నింగ్ వచ్చేసేద్దామని అనుకున్నాను. బట్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల లేట్. వెయిటింగ్. సార్ డ్యూటీ 12:30కి అవుతుందంట. సో
డ్యూటీ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి పికప్ చేసుకుంటాను. నేను ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నాను. ఏసీ వెయిటింగ్ హాల్లోకి వెళ్దామంటే ఇక్కడ నుండి అంటే నెక్స్ట్ ట్రైన్ ఉన్న వాళ్ళే అక్కడ ఉండాలంట. ఏం రూల్స్ అబ్బా. విజయవాడలో బెటర్, ఎందుకంటే అక్కడైతే మనం పే చేసామంటే ఎన్ని గంటలైనా వెయిట్ చేయొచ్చు. నువ్వు ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళాల్సి ఉన్నా సరే వెయిట్ చేయొచ్చు, ఎవరైనా వచ్చి పికప్ చేసుకోవాలనుకుంటే. లేకపోతే నెక్స్ట్ ట్రైన్ ఉన్నా సరే వెయిట్ చేయొచ్చు. జస్ట్ యూ నీడ్ టు పే మనీ అనమాట. అదే బెటర్ కదా. ఇక్కడ గాలి తగలట్లేదు, చచ్చిపోతున్నాను నేను. అదేంటిది 58 కిలోమీటర్లు ఉంటుంది. 20 చూపించదు, మినిమం 50 చూపిస్తుందనా? 20 రాదు, ఎప్పుడు 50 లోపు రాదు. ఏ సర్వీస్ సెంటర్ కట్టింది పార్క్ లో ఉన్నాం అనమాట. పురా పార్క్ ఏదో అంటారు కదా. నేను 58 కిలోమీటర్ దగ్గర రాదండి. వెయిటింగ్ డివోపీ కోసం. ఓ షిట్ మ్యాన్, వాట్ ద హెల్. 58 నాకు మా సార్ ఈ జీనీ గృహ గురించి ఒక సీక్రెట్ చెప్పారనమాట. ఇది అతను చిన్నప్పటి నుండి ఉందంట, అంటే టీనేజ్ టైం నుండి ఉందంట. సార్కి ఇప్పుడు 50 దగ్గర ఉంటాయి అన్నమాట. ఆ సార్ చెప్పారు. ఇందులోకి నేను వెళ్తాను, సార్ ఏం లేదు, చీకటిగా ఏం లేదు అనేసి అంటే సార్ చెప్పారు, నువ్వు వెళ్ళకూడదమ్మా అన్నారనమాట. అంటే నేను ఎందుకు సార్, ఎందుకు వెళ్ళకూడదు, ఎన్నో దెయ్యాలు ఉంటాయి, నేను భయపడతాను అనుకుంటున్నారా అనేసి అడిగితే, కాదు అందులోకి లవర్స్ వెళ్తారమ్మా అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు కుచి అండ్ రొమాన్స్ చేసుకోవడానికి వెళ్తారంట అందులోకి. మా సార్ చెప్పారు నాకు, మా ప్రొడ్యూసర్ సార్. ఇలాంటి సీక్రెట్లు కూడా ఉన్నాయి. అందుకనే నేను ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్లో ఒక 4 జంటలు వెళ్ళడం చూసాను నేను. వాళ్ళు బయటికి రావడం మాత్రం చూడలేదు. మై గాడ్, ఇట్స్ సో ఫన్నీ. మా బ్యాగులు చూసారు ఎలా పడి ఉన్నాయో. పెద్ద ఏం లేదు, ఆ చివరి ఉంది మీన్ అక్కడ నుండి ఇక్కడికి అంతే. మేబీ ఒకప్పుడైనా భయంకరంగా ఉండేదేమో, ఇప్పుడు కామెడీగా తయారైంది అది. నేను మేకప్ వేసుకున్నాను కదా ట్రైన్లో, అందరి ముందు మేకప్ వేసుకున్నాను కదా. లిటరలీ నన్ను ఒక్కొక్కరు వియర్డ్గా చూసారు. అండ్ నేను ఈ సీట్లో కూర్చున్నాను కదా, నా ఆపోజిట్ సైడ్లోని 3 సీట్స్ ఉంటాయి కదా, అందులోని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటా, ఏ మూవీకో తెలీదు, వాళ్ళు వైజాగ్లోనే దిగారు. నేను వాళ్ళని చూసాను, నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు, బట్ నేను వాళ్ళని టీవీస్లో అవి చూసాను అనమాట. అలా ఐడియా లేదు అసలు. నేను ఫోటో కూడా తీసాను సీక్రెట్గా. మనకి అలాంటి టాలెంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఈవెన్ ఫోటో తీసి నాకు తెలిసిన వాళ్ళకి పంపించి ఇలానే ఐడియా ఉందంటే ఆ యాదవులకు కూడా ఐడియా లేదంట. అందరూ నాకు లాగే మతి పెదవుల్లో తయారవుతుంది. నేను పేర్లు గుర్తుపెట్టుకోలేదు. సో వాళ్ళందరూ ఎంత వియర్డ్గా చూసారంటే నన్ను, లిటరలీ. వెనకాలేమో స్టూడెంట్స్ అనుకుంటా, బ్యాక్ సైడ్ స్టూడెంట్స్. అండ్ అందరూ అరే ఈ పిల్లేంటి ఇక్కడ తయారవుతుంది అన్నట్టుగా చూసారనమాట. నేను కూడా చాలా కంగారుగా వేసుకున్నాను మేకప్, లిటరలీ చూసారా. బికాస్ వాళ్ళ చూపులు చాలా వియర్డ్గా అనిపించింది. ఐ మీన్ అందరి ముందు కూర్చుని తినడం ఒక ఎత్తు, అయితే మేకప్ వేసుకోవడం ఒక ఎత్తు, అది కూడా మూవింగ్ ట్రైన్. యా, ఫన్ అబ్బా యాక్చువల్లీ అదైతే మాత్రం. ఎందుకంటే వాళ్ళందరూ చూసే చూపులు, జడ్జ్మెంట్ అనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్లో టోటల్ జడ్జ్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళకి నా గురించి అనుకునే మాటలు వాళ్ళ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తున్నాయి. నేను వాళ్ళని తీయలేదు, పబ్లిక్ డిస్టర్బెన్స్లా ఉంటుంది, వాళ్ళని తీయలేదు, ఓన్లీ నన్ను నేనే తీసుకున్నాను. పైగా నేను మిర్రర్ తీసుకురాలేదన్నమాట. కాంపాక్ట్కి మిర్రర్ ఉంటుంది, లేకపోతే నా దగ్గర మినీ మిర్రర్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకురాలేదు. అందుకని ఫోన్లో చూసి మేకప్ వేసుకున్నాను, అందుకే లేడ్చింది. చాలా ఫన్నీ లిటరలీ. నేను ఏమో ఉండలే అంటే
నేను కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్లో. అది అంటే ఎలా అంటే అమ్మాయి ఒక అబ్బాయి పక్కన కూర్చుని సమ్ స్ట్రేంజర్ పక్కన కూర్చుని మేకప్ వేసుకుంటాను. తను చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట. మనకి చాలా క్రీపీ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి అనుకో. నేను చేస్తుంటే మాత్రం అంతే. అది నేను చూసిన వీడియోస్ వచ్చేసి కొరియా, జపాన్, చైనా ఇలాంటి ప్లేస్లో అనమాట. సో వాళ్ళు యూఆర్ గెటింగ్ రెడీ అనేసి కొంచెం క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు ఆ అమ్మాయికి. నాకు మాత్రం క్రీపీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అంటే ఈ పిల్లకి ఇంటి దగ్గర టైం దొరకలేదా అన్నట్టుగానమాట. ఎంత ఇరుకులో చేస్తున్నాము షూట్. ఈసారి మొత్తం షూట్ ఫినిష్ అయింది అనమాట. ఖచ్చితంగా సార్ మొత్తం షూట్ ఫినిష్ అయింది కదా ఈసారి తోటి. చెప్పండి సార్, గ్యారెంటీ లేదంటారు. ఇప్పుడైతే వ్రాపప్ అనమాట షూట్ మొత్తానికి. నేను ఫుడ్ తీసుకుని వెళ్ళాలన్నమాట. మళ్ళీ గరీబ్ రాజ్కి బుక్ చేసుకున్నాను. లేట్ అయిపోతుంది యాక్చువల్లీ. ఇంకేమీ ఖాళీ లేవన్నమాట. అందుకని మా ప్రొడ్యూసర్ సార్ మాట్లాడతారంట. సార్ సర్దుకుని తర్వాత మాట్లాడండి. నా పేరు గోవిందరాజు. మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమాని తీశాను. అందులో మన అంబిక మెయిన్ రోల్ తల్లిగా, కూతురుగా కూడా ఈవిడ నటిస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. అన్ని నేనే చూసారా ఫేస్ ఎలా ఉందో. టైట్ అయిపోయాను అనమాట. నేను సామర్లకోట వెళ్ళేసరికి 11:30 అలా ఉంటుంది. ఇంకా వీడియో కంటిన్యూ చేయలేను. ఐఎమ్ సో టైర్డ్ అనమాట. లుక్ ఎట్ మై ఎక్కడికో పోయాయి. ఓకే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.